ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయమందు మనం యోహాను సువార్త 8వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాము. యేసుక్రీస్తు ప్రభు ఈ అధ్యాయంలో పాపాత్మురాలైన ఒక స్త్రీ విషయంలో అందరికీ తెలియజేసిన ఒక విషయం, అలాగే తానే వెలుగు. ఆ వెలుగులో చూసినప్పుడు ప్రతి వ్యక్తి యొక్క స్థితి ఏంటో కనిపిస్తుంది అని ఇలాంటి విషయాలు ఈ అధ్యాయంలో తెలియచేయబడ్డాయి. అధ్యాయాన్ని జాగ్రత్తగా వినండి. ప్రభు ఇచ్చు పాప క్షమాపణ పొందుకొనటానికి, దేవుని కృపను దేవుడేంటో మనం తెలుసుకోవడానికి ఈ అధ్యాయం కూడా మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రియ విశ్వాసులారా, మీ బైబిల్ గ్రంథాలు తెరవండి. యోహాను సువార్త 8వ అధ్యాయం శ్రద్ధగా వినండి. యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి. గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్యను నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్లు రువి చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించను గదా. అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ఆయన మీద నేరము మోపవలెనని ఆయనను శోధించు ఇలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయిచుండెను. వారాయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదటిగా ఆమె మీద రాయి వేయవచ్చని వారితో చెప్పెను. మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారు ఆ మాట విని మనస్సాక్షి చేత గద్దించబడిన వారై పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకును ఒకని వెంట ఒకడు బయటకు వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యను నిలవబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడున్నారు? నీ మీద నేరం మోపిన వారెక్కడున్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను. నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. ప్రియ విశ్వాసులారా, యేసుక్రీస్తు ప్రభు దేవాలయంలో బోధిస్తూ ఉన్నారు. గత అధ్యాయంలో మనం చూస్తాము, పర్ణశాలల పండుగ జరిగింది. పండగ ముగిసింది. పండగ అనంతరం ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు ప్రభు ఒలీవల కొండకు వెళ్ళారు. ఉదయం అయింది. మరలా దేవాలయంలోనికి ప్రభు వచ్చారు. ఆ పండగ దినాలు కోసం చాలా చక్కగా మందిరాన్ని దీపాలతో అలంకరించి సుందరంగా ఉంది. యేసుక్రీస్తు ప్రభు ఆలయంలో ఉండేసరికి అనేకులు యేసుక్రీస్తు ప్రభు ఉన్నారన్న సమాచారాన్ని విని జనము వచ్చారు. ప్రభు ఇక వారి ఎదుట కూర్చుండి వారికి కొన్ని విషయాలు బోధిస్తూ రాజ్య సువార్తను ప్రకటిస్తూ వారి మధ్యన నిలుచున్నారు. శాస్త్రులు పరిసయ్యులు ఈలోపు హడావిడిగా ఒక స్త్రీని మధ్యలోనికి వేగంగా లాక్కునొచ్చారు. అంత ఆశ్చర్యం, ఏం జరుగుతుందో అన్నట్లుగా ఒక క్షణం ఒక గందరగోళ వాతావరణాన్ని వారు అక్కడ సృష్టించారు. ఇంతలోకి చూస్తే ఏముంది? అదిగో ఒక స్త్రీ. ఆ స్త్రీని కొందరు లాక్కునొచ్చి మధ్య నిలబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేస్తుంటే మేము పట్టుకున్నాం. వ్యభిచారం చేసిన వారికి మోషే ధర్మశాస్త్రమందు నియమం ఉంది, రాళ్లు రువి చంపాలని. మరి నువ్వేమంటావు అంటున్నారు. వాస్తవానికి లేవియాకాండం 20వ అధ్యాయం 10వ వచనంలో ఆ మాట చదువుతాము. ఎవరైనా పరుని భార్యతో వ్యభిచారం చేస్తూ ఉంటే చేస్తున్న వాడిని, చేస్తున్న స్త్రీని, ఇద్దరిని చంపాలి రాళ్లతో. అయితే ఇక్కడ వ్యక్తిని తీసుకురాలా, స్త్రీని మాత్రమే తీసుకొచ్చారు.
ప్రభువుని ప్రశ్నలడుగుతున్నారు. వాళ్ళ కారణం, దురుద్దేశం ఉంది. ఏంటంటే, ఆయన మీద మాటల చేత చిక్కించుకోవాలి. మోషే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఏమన్నా చెప్తారేమో, చెప్తే ఈయన సంగతి చూద్దాము, ఈయన్ని ఇరికిద్దాము. లేదు అసలు ఈయనేమంటాడు అన్నట్లుగా ఆయన దగ్గరకు తీసుకొనొచ్చారు. తీసుకొని వచ్చి విసిగించడానికి యేసుక్రీస్తు ప్రభువుని అడుగుతుంటే, ప్రభు మాట్లాడట్ల. ఆలయ ప్రాంగణ ఆవరణంలో ఇసుకలో ఆయన నేల మీద ఏంటో వ్రాస్తున్నారు. ఏమో వ్రాస్తూ ఉండగా వాళ్ళు పట్టు వదలట్లేదంట. మరలా "బతుకుడా నువ్వేమంటావు? నీ సమాధానం ఏంటి? ఏం చేయాలి? రాళ్ళతో కొట్టేయమా? చెప్పు తొందరగా చెప్పు." అట్లా అంతా తొందర పెడుతున్నారు. యేసు ప్రభు తలెత్తి "ఆ! మీరు కొట్టొచ్చు. ఎవరిలో అయితే పాపం లేదో వాళ్ళు మొదటి రాయి వాళ్ళు వేయండి. మిగతా వాళ్ళు తర్వాత వేయండి." అన్నట్లుగా ఒక్క మాట చెప్పి మరలా ఆయన నేల మీద ఏమో రాస్తూ ఉన్నారు. వ్రాస్తూ ఉండేలోపు ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోతున్నారు. యేసు ఒక్కరే మిగిలారు. ఆ స్త్రీ మిగిలింది. ఏంటి? యేసుక్రీస్తు ప్రభు అప్పుడు తలెత్తి, "అమ్మా ఏంటి వాళ్ళందరూ ఎక్కడున్నారు?" అంటే, "వాళ్ళు నీకు శిక్ష వేయలేదా?" అంటే, "లేదు ప్రభువా! వాళ్ళెవరు వేయలేదు." ఎందుకంటే వారట మనస్సాక్షి చేత గద్దించబడ్డారంట. విచిత్రమైన సంగతి చిన్నవారు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు. అందరూ మనస్సాక్షి చేత ప్రభు దగ్గర గద్దించబడ్డారు. ప్రభు అడిగిన మాటకు వారి మనసే వారిని గద్దించింది. ఏమి? ఏంటి మీరు ఇట్లా చేస్తూ ఉన్నారు? మీరు ఎలా ఉన్నారో ఒకసారి అన్నట్లుగా వాళ్ళ హృదయమే వాళ్ళను అడిగేసరికి, వాళ్ళ హృదయము అడిగిన ఆ సంగతిని బట్టి నొచ్చుకున్న వారై, వాళ్ళలో ఇక శక్తి, ధైర్యం చాల్లేదు. చాలకపోయేసరికి ప్రభు ఇంకా ఏమన్నా అంటారేమో అన్నట్లుగా, లేదా ఏం జరిగిద్ది అన్నట్లుగా, లేదంటే ఎవరు రాయి వేస్తే వాళ్ళను "నువ్వు పాపం చేయలేదా?" అని మరలా ఆయన అడుగుతాడు. ఇక రకరకాల ప్రశ్నలు వీటన్నింటికన్నా ముందు వారు చేసిన తప్పుల్ని వారు స్పష్టంగా జ్ఞాపకం చేసుకున్నారు. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చిన వారు తామేంటో గుర్తిస్తారు. యేసుక్రీస్తు వద్దకు వచ్చిన వారు ఖచ్చితంగా గుర్తించాలి. హృదయం ఏంటో, హృదయంలో ఏముందో ప్రభు వారికి దేవుని మాటల ద్వారా బోధిస్తూనే ఉంటారు. తెలియజేస్తూనే ఉంటారు. అయితే యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే శిక్షించడానికి యోగ్యుడు. కారణం ఏంటంటే, అక్కడ అందరూ పాపం చేశారు. తీసుకురాబడిన స్త్రీతో సహా. అయితే పాపం చేయని వారు ఒక్కరే ఉన్నారు. పాపం లేని వారు ఒక్కరే ఉన్నారు. ఆయనే మన ప్రభువైన యేసయ్య. అందరూ శిక్షించలా. ఎందుకంటే అందరూ పాపం చేశారు. పాపం చేయని ఈయనకు అధికారం ఉంది. ఈయన రాయి వేయగలరు. అందుకే ఆయన వెంటనే అంటున్నారు, "అమ్మ వాళ్ళేరి?" అంటే, "ఎవరు లేరు ప్రభువా, అందరూ వెళ్ళిపోయారు." అయితే విను, నేను కూడా ఏం చేయను. నిన్ను శిక్షించను. నీవు ఇక పాపం చేయకుండా బ్రతుకు. వెళ్ళు అంటున్నాడు ప్రభు. ప్రియ విశ్వాసులారా చూసారా? అందరూ యేసుక్రీస్తు చెప్పే వరకు, ఆ మాట అనే వరకు రాళ్ళు తీసుకుందాం, కొట్టేద్దాం, చంపేద్దాం అన్నట్లుగా సిద్ధంగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే ప్రభు చెప్పారో వారేంటో వారు తెలుసుకున్నారు. వారేంటో వారు ఎరగక ముందు ఎదుటి వారికి బోధిస్తూ, తీర్పు చెప్తూ, నీవిట్లా అని స్థితి చూపిస్తూ ఉన్నారు. కానీ ప్రభువు దగ్గరకు వచ్చాక వాళ్ళ యథార్థ స్థితి వాళ్ళ హృదయపు పరిస్థితి ఎలాగుందో, వాళ్ళేంటో ఏమై ఉన్నారో స్పష్టంగా వాళ్ళకి బోధపడింది. వాళ్ళకర్థమైంది. ప్రియ విశ్వాసులారా, ప్రభు అదే మనకు నేర్పిస్తారు. ముందు మనమేంటో మనం తెలుసుకోవాలి. మన హృదయపు స్థితి, మన పరిస్థితి ఎలా ఉంది? మనం ఏమై ఉన్నామో ముందు తెలుసుకోవాలి. మనల్ని మనం చూసుకోకుండా, మనం ఎదుటివారిని ఏమి అనకూడదు. ఇక్కడ ప్రభువు అదే చేస్తున్నారు. అనటానికైనా అర్హత ఉన్నది ఆయనకే. శిక్షించడానికైనా అర్హత ఉన్నది ఆయనకే. లేదా గట్టిగా వాదించడానికైనా మరి ఒకటి ఏమన్నా చేయడానికైనా అక్కడ యోగ్యుడు, అర్హుడు కేవలము మన ప్రభువైన యేసయ్య తప్ప ఇంకెవ్వరు లేరు. ఆయన అంటున్నారు, "నేను కూడా ఏమి చేయను. వెళ్ళు." ఎందుకు చేయరు? ఎందుకంటే ఆయనొచ్చిందే పాపులను రక్షించడానికి. ప్రభువు
ఈ భూమి మీదకు అవతరించిందే పాపులందరినీ రక్షించి పరిశుద్ధులుగా మార్చి పరలోకానికి యోగ్యులుగా హక్కుదారులుగా మార్చాలని అందరి పాపానికి సంబంధించిన క్రయధనముగా తన రక్తాన్ని చిందించడానికి ప్రభు వచ్చాడు. ఈ స్త్రీని శిక్షించలేదు, క్షమించాడు. ఈ స్త్రీకి దేవుడు కృప చూపించాడు. ఎందుకంటే ప్రభు ఈ స్త్రీ కోసం కూడా చావనై ఉన్నాడు గనుక ఆ స్త్రీ మీద ఆయన జాలి చూపించాడు. సమాజం జాలి చూపించట్లేదు, కానీ ప్రభు జాలి చూపించాడు. ప్రియ శ్వాసులారా, ఎవరైనా సరే, ఎప్పుడైనా సరే, మనం ఎవరమైనా, నీవు ఏ స్థితిలో ఉన్నా, నీవేమై ఉన్నా, నువ్వు ఎలాంటి కార్యాలు జరిగించి ఉన్ను, ప్రభు వద్దకు వస్తే, ప్రభు నీ స్థితిని తెలియజేసినప్పుడు నువ్వు ఒప్పుకొని విడిచిపెడితే ప్రభు వాటిని క్షమిస్తాడు. కారణం, ఈయన మాత్రమే క్షమించడానికి అర్హుడు. ఈయనే యోగ్యుడు. ఎందుకంటే అందరి కోసం ప్రాణ త్యాగం చేసిన ప్రభు ఈయన. అందరి పాపాలను తన భుజాలపైన వేసుకుని సిలువ పైన వాటన్నింటిని మోసిన దేవుడు, సిలువలో తన ప్రాణం అర్పించి రక్తం చిందించి అందరి పాపాలకు ప్రాయశ్చిత్తం జరిగించిన మహాదేవుడు, సృష్టికర్త మన ప్రభువైన యేసయ్య. ఈ సృష్టికర్త, ఈ దేవుడు, ఈ సత్యమై ఉన్న దేవుడు, పాపం లేని దేవుడు, పరిశుద్ధుడైన వాడు, ఈయన పాపం నుండి విడుదల దయచేస్తూ ఉన్నాడు. పాపం నుండి క్షమిస్తూ ఉన్నాడు. ఇక వెళ్ళు, పాపం చేయకు, మంచిగా బ్రతుకు, నీ జీవితాన్ని నేను కూడా శిక్షించను, నీకు నేను కూడా శిక్ష వేయను, ఎందుకంటే నీ శిక్షను కూడా నేను మోయడానికి వచ్చాను అంటూ ఆమెను క్షమించిన విధానం చూడండి. సరే, నేల మీద ఏమో రాశారు అన్నదానికి ఎందరో వేద పండితులు రకరకాల వ్యాఖ్యానాలు, అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ప్రభు అక్కడ కొన్ని ప్రశ్నలు రాశారంటారు. కొందరైతే అక్కడ నిలిచి ఉన్న వారందరూ పాపులే గనక పాపులు అయిన వారందరి పేర్లు రాశారని ఇలాగూ రకరకాల వ్యాఖ్యానాలు ఉన్నాయి. అయితే మనకు సువార్తికుడైన యోహాను ఒకటే వ్రాశారు, ఏమో రాస్తున్నారని. కాబట్టి వ్రాసిన దాని విషయం వద్దు, మరేం తెలుసుకుందామంటే ఈయన రక్షకుడు, పాపాన్ని క్షమించిన దేవుడు. నీవైనా నేనైనా సరే చేసిన దాన్ని ఒప్పుకున్న దాన్ని విడిచిపెట్టే మనసు మనకుండి విడిచిపెట్టగలిగితే, మనం ఏదైతే ఒప్పుకున్నామో, ఏదైతే జరిగించున్నామో, అది ఎంత ఘోర పాపమైనా క్షమించడానికి ఈయన సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రభువైన యేసయ్యను మీరు కనుగొన్నారా? ఆయన వద్దకు వచ్చారా? మీ హృదయంలో ఉన్న వాటన్నింటినీ ఒప్పుకున్నారా? విడిచిపెట్టారా? విడిచిపెట్టిన వారైతే ఇదిగో సర్వ మానవాళి కోసం ప్రాణత్యాగం చేసిన ఈ ప్రభు క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగి ఉన్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం నుంచి. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. కాబట్టి పరిసయ్యులు, నిన్ను గూర్చి నీవే సాక్ష్యం చెప్పుకొనుచున్నావు, నీ సాక్ష్యము సత్యం కాదని ఆయనతో అనగా, యేసు, నేను ఎక్కడి నుండి వచ్చితినో ఎక్కడికి వెళ్ళుదునో నేనెరుగుదును గనుక నన్ను గూర్చి నేను చెప్పుకొనున్న నా సాక్ష్యము సత్యమే. నేను ఎక్కడ నుండి వచ్చుచున్నానో ఎక్కడికి వెళ్ళుచున్నానో మీరు ఎరుగరు. మీరు శరీరమును బట్టి తీర్పు తీర్చుచున్నారు, నేనెవరికి తీర్పు తీర్చను. నేను ఒకడినై ఉండక నేనును నన్ను పంపిన తండ్రియు కూడా ఉన్నాము గనుక నేను తీర్పు తీర్చినను తీర్పు సత్యమే, మరియు ఇద్దరు మనుషుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది కదా. నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొను వాడను, నన్ను పంపిన తండ్రియు నన్ను గూర్చి సాక్ష్యము ఇచ్చుచున్నాడని చెప్పాను. ప్రభు అదే సందర్భంగా ఆ స్త్రీని మన్నించిన తర్వాత, పాపాలు క్షమించబడ్డాయని ఆ స్త్రీతో చెప్పిన తర్వాత, వారందరితో ప్రభు ఈ మాటలు చెప్తున్నారు, నేనే వెలుగుని. లోకంలో లోకానికి నేను వెలుగుని. నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వాళ్ళతో చెప్తున్నారు. అదిగో అది పండగ వాతావరణం కోసం దీపాలతో చక్కగా మందిరాన్ని అలంకరించారు. ఆ వెలుగులలో ప్రభు వారికి ఇస్తున్న సాక్ష్యం, నేనే లోకమునకు వెలుగుని, నన్ను వెంబడించేవారు జీవపు వెలుగు కలిగి ఉంటారు, వారికి చీకట్లో నడవరు. చీకటి అనేది పాపం, చీకటి అనేది లోక పాపానికి సాదృశ్యం. ప్రియ విశ్వాసులారా, ఇక్కడ ఈ స్త్రీ కూడా ప్రభు దగ్గరికి వచ్చాక
అందరి ఎదుట ఆమెను నిలబెట్టాక, ఆ వాతావరణంలో ఆమె ఎదుట వచ్చిన వారందరూ ఆమెను ఎలాగైనా సంహరించాలి. దానికోసం ఈయనేం చెప్తాడు అంటున్న పరిస్థితుల్లో, ఈయనొక్కని మాట ద్వారా ఎవరికి వారికి వారి పాపాలు జ్ఞాపకం వచ్చాయి. ఈయన వెలుగు. వెలుగు దగ్గరకొచ్చిన వారి పరిస్థితి వాళ్ళేమై ఉన్నారో కనిపిస్తది. వాళ్ళకి కనిపిస్తుంది. ఎదుటి వాళ్ళకి కూడా కనిపిస్తుంది. వెలుగులోకి రాకుండా ఉండేవారు, చీకట్లో ఉన్నవారు, చీకట్లో వారు ఎలాంటి వస్త్రధారణ కలిగి ఉన్నా ఎవరికీ తెలీదు. వస్త్రాలు లేకున్నా కూడా కనుగొనలేము చీకట్లో. అలాగే చీకట్లో వాళ్ళు చక్కగా తయారయ్యారా? లేదంటే ఏం తయారు కాలేదా? మనం ఎరుగం. అదే చీకట్లో వారి బట్టలు మాసిపోయాయా? మురికి అయిపోయాయా? వేరే రంగులు అంటుకున్నాయా? ఏమీ తెలీదు. ఏమన్నా తెలియాలంటే ఆ మనిషి వెలుగులోకి రావాలి. వెలుగులోకొచ్చిన వాడు తనేంటో తాను తెలుసుకుంటాడు. ఇక చీకట్లోకి వెళ్ళడు. వెలుగుని ఇష్టపడేవారు చీకట్లోకి పోలేరు. అలాగే నన్ను వెంబడించేవారు చీకట్లో నడవరు అంటున్నాడు ప్రభు. అప్పుడు వాళ్ళంటారు, "ఏంటయ్యా నిన్ను గురించి నువ్వు సాక్ష్యం చెప్పుకుంటావేంటి? నీ సాక్ష్యం చెల్లదు. నీ సాక్ష్యం అబద్ధం" అంటున్నారు నేరుగా ప్రభువునే అనేసారు. "అబద్ధం చెప్తున్నావయ్యా! ఏంటి నీ సాక్ష్యం?" అట్లంతా అంటంటే ప్రభు అంటారు, "నేను ఎక్కడి నుండొచ్చానో, ఎక్కడికెళ్తానో నాకు తెలుసు. నేను ఎక్కడి నుండి వచ్చుచున్నానో, ఎక్కడికి పోవుచున్నానో మీకు తెలీదు. నేను శరీరాన్ని బట్టి మీకు కనిపిస్తున్నాను. శరీరాన్ని బట్టి మీరు తీర్పు తీరుస్తున్నారు. కానీ నేనేంటో, నేనెక్కడి నుండొచ్చానో, నన్నెవరు పంపారో నాకు తెలుసు. నేను తండ్రి చేత పంపబడ్డాను కాబట్టి నాకు తండ్రి తెలుసు. అలాగే తండ్రి నన్ను పంపి ఉన్నాడు. నేనేంటో తండ్రికి తెలుసు. తండ్రి, నేను కలిసున్నాం. బైబిల్ గ్రంథం చెప్తుంది కదా! మోషే ధర్మశాస్త్రంలో ఇద్దరు వ్యక్తుల సాక్ష్యం చెల్లుతుందని. ఏ వివాదంలో అయినా ఒక్కరు సాక్ష్యం ఇస్తే దాన్ని పరిగణలోకి తీసుకోరు. పాత నిబంధన ధర్మశాస్త్రం ప్రకారం. ఇద్దరు లేదా ముగ్గురు వచ్చి దీనికి మేము సాక్షులము అని చెప్తేనే ఆ వివాదాన్ని బట్టి తీర్పు చెప్తారు. ఒకరి సాక్ష్యం అయితే చల్లదు. ఎందుకంటే ఎవరికి వారు మేమే నిజాయితీ పరులం అంటారు కాబట్టి ఒకరి సాక్ష్యం చెల్లదు. అందుకే ప్రభు ఆ నియమం ఉంచారు. ఇక్కడ ప్రభువు దాన్ని ఉటంకించి మాట్లాడుతున్నారు. ఇద్దరు సాక్ష్యం చెల్లుతుందని లేఖనం చెప్తుంది కదా! అట్లాగైతే నేను తండ్రి కలుసున్నాం. నా సాక్ష్యం సత్యం. నన్ను గురించి నేను సాక్ష్యం చెప్తాను. నన్ను గురించి తండ్రి సాక్ష్యం చెప్తున్నారు. అయితే మీకు తెలీదు. ఎందుకంటే వీళ్ళు ప్రభువునే గుర్తించరు. ప్రభు సాక్ష్యం, ప్రభు ఏంటో, ప్రభు చెప్పే మాటలు వారికి అర్థం కావు. యేసుక్రీస్తు ప్రభు వారితో సూటిగా చెప్పేస్తున్నారు. ఇద్దరు సాక్ష్యం చెల్లుతుందంటే నేను తండ్రి కలుసున్నాము. నన్ను గురించి తండ్రి, అలాగే నన్ను గురించి నేను ఇస్తూ ఉన్నాము. ఈ సాక్ష్యం సత్యం అని వారితో చెప్తే 19 వచనం. వారు నీ తండ్రి ఎక్కడ ఉన్నాడని ఆయనను అడగగా యేసు, మీరు నన్నైనను నా తండ్రినైనను ఎరగరు. నన్ను ఎరిగి ఉంటిరా నా తండ్రిని కూడా ఎరిగి ఉందిరని వారితో చెప్పెను. వాళ్ళు అంటున్నారు, అయితే నీ తండ్రి నువ్వు అంటున్నావు కదా! నీ తండ్రి ఎక్కడున్నారో చెప్పు. అప్పుడు మేము నీ సాక్ష్యం నమ్ముతాం. అట్లా అంతంటే ప్రభు అంటారు, మీకు నేను తెలీదు, నా తండ్రి తెలీదు. కారణం ఏంటంటే నన్నే మీరు నమ్మలేదు. నా తండ్రిని మీరెట్లా నమ్ముతారు? ప్రియ విశ్వాసులారా, నమ్మలేని వాళ్ళకి ఎన్నైనా చెప్పినా నమ్మరు. వాళ్ళకి ఇంకెంత చెప్పి, ఎంత నిరూపించుకోవాలని ప్రయత్నం చేసినంత మాత్రాన అది నిజమని తేలుతుంది. అయినప్పటికీ ప్రభు సత్యవంతుడు. ఆయన గురించి ఎవరు సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ ఆయన గురించి ఆయనే చెప్తున్నా వీళ్ళంటారు నీ సాక్ష్యం అసత్యం అంటున్నారు. అయితే వాళ్ళు అన్న మాటకి ప్రభు చెప్తున్నారు, నన్ను మీరెరగరు, తండ్రిని మీరెరగరు. నన్ను ఎరిగి ఉంటే, నేను తెలుసుకునుంటే నా తండ్రి కూడా మీకు తెలిసి ఉండేవారు. అనగానే ఆయన దేవాలయంలో బోధించుచుండగా కానుక పెట్టె ఉన్న చోట ఈ మాటలు చెప్పెను. ఆయన గడియను ఇంకను రాలేదు గనక ఎవడును ఆయనను పట్టుకొనలేదు. అది కానుకలు పెట్టి ఉన్న స్థలం. వేద పండితుల అభిప్రాయం ఏంటంటే ఇది స్త్రీల వైపు జరిగిందని. అందుకే స్త్రీల ఆమెను అక్కడికి తీసుకొచ్చారు అన్నట్లుగా చెప్తారు. అది స్త్రీల వరస అయ్యుండుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే రకరకాల మాటలు, విమర్శలు ఎన్నున్నా ప్రభు సమయం ఇంకా రాలేదు. ఆ సమయం వస్తే ప్రభువే ఎవరి చేతికి చిక్కాలో, ఎవరి చేత
ఏది ఆయనకి నిర్ణయించబడిందో దాన్ని చేయడానికి ఆయనే ముందుకొస్తారు. ఆయన సమయం రానంత వరకు ఎంత వెదికినా, ఎంత ప్రయత్నించినా ఎవరు ఆయన్ని పట్టుకొన లేరు, చిక్కించుకొన లేరు. 21 వచనం నుంచి. మరి ఒకప్పుడు ఆయన, "నేను వెళ్ళిపోచున్నాను. మీరు నన్ను వెదుకుదురు గాని, మీ పాపములోనే ఉండి చనిపోదురు. నేను వెళ్ళు చోటికి మీరు రాలేరని" వారితో చెప్పెను. అందుకు యూదులు, "నేను వెళ్ళు చోటికి మీరు రాలేరని ఈయన చెప్పుచున్నాడే, తన్ను తాను చంపుకొనునా" అని చెప్పుకొనుచుండిరి. అప్పుడాయన, "మీరు క్రిందివారు, నేను పైవాడను. మీరు ఈ లోక సంబంధులు, నేను లోక సంబంధుడను కాను. కాగా మీ పాపములలోనే ఉండి మీరు చనిపోవుదురు అని మీతో చెప్పితిని. నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపములోనే ఉండి చనిపోవుదురని వారితో చెప్పెను. మరొకప్పుడు ఈ సంఘటన ఒకటి జరిగింది. అదేంటంటే ఒకానొకప్పుడంట ప్రభువు అన్నారంట, "మీరు నన్ను విశ్వసించట్లేదు. నన్ను విశ్వసించరు గనక మీరు పాపంలోనే, మీ పాపాల్లోనే మీరు చనిపోతారు" అన్నాడు ప్రభు. నేను ఒక చోటకెళ్ళిపోతున్నాను. ఆ చోటకి మీరు వెతుకుతారు గానీ నన్ను కనుగొనలేరు. నా దగ్గరికి రాలేకపోతారు అనగానే, ఈయనెక్కడికెళ్ళిపోతున్నాడు? తన్ను తాను చంపుకుంటాడా? అని వాళ్ళంటుంటే, మీరు అవిశ్వాసంలో ఉన్నారు. నన్ను తెలుసుకోలేకున్నారు. చూసారా? ప్రియ విశ్వాసులారా, ఈ ప్రజలకి ప్రభు తన్ను తాను ఎన్ని రకాలుగా ప్రత్యక్షపరుచుకుంటున్నారో. ఈ సువార్త అతికే చాలా ప్రత్యేకమైన సువార్త. ఎందుకంటే యేసుక్రీస్తు ఏమేం చేశారు? యేసుక్రీస్తు జీవన విధానం ఎలా కొనసాగింది అనేవి మత్తయి, మార్కు, లూకా సువార్తలు తెలియజేస్తుంటే, యేసుక్రీస్తు అందించిన ప్రబోధాలు, ఆయన చెప్పిన ఉపమానాలు ఆ సువార్తల్లో తెలియజేస్తుంటే, ఈ సువార్తలో చాలా విభిన్నంగా యోహాను రాస్తూ ఉంటారు. చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ప్రభువే ప్రతి చోట తనేమై ఉన్నారో, తండ్రి ఏమై ఉన్నారో, వారిరువురు ఎలా ఏకమై ఉన్నారో, అలాగే వారు ఏ ఈ ప్రభు ఏ కార్యం చేయడానికొచ్చారు? ప్రభు ఎలాంటి కృప చూపడానికొచ్చారు? అనేకమైన మాటలండి తెలియజేస్తూనే ఉన్నారు. ఇక్కడ ప్రభు నోటే ప్రభు చెప్పారు. ఈ మాటను మీరు అర్థం చేసుకోవాలంటే మార్కు సువార్త 16వ అధ్యాయంలో మనం చదువుతాం కదా! నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడతాడు. నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది. ప్రభు ఇక్కడ అదే చెప్తున్నారు. మీరు నమ్మలేదు. నేనేంటో మీరు తెలుసుకోలేదు. నా తండ్రిని మీరు గుర్తించలేదు. కాబట్టి మీరు పాపంలో ఉన్నారు. మీరు లోక సంబంధులు. నేను ఈ లోక సంబంధుడిని కాను. నేను పైనుండొచ్చాను. మీరు పాపపు సంబంధులు. నేను పాపపు సంబంధిని కాను. మీరు ఈ లోకాన్ని అనుసరించి నడిచే వ్యక్తులు. నేను ఈ లోకంలో ఉండేవాడిని కాను. మీరు క్రింద వారు. నేను పైనుండేవాడను. మీరు నన్ను విశ్వసించలేదు. నన్ను నమ్మలేదు. నన్ను నమ్మని ప్రతివాడు తన పాపంలోనే ఉంటాడు. పాపంలోనే చనిపోతాడని ప్రభు చెప్తున్నారు. విశ్వాసులారా, వాస్తవం. నమ్మని వారు పాపంలో ఉంటారు. పాపంలో ఉన్నవారు, ప్రభువుని అంగీకరించిన వారు, ప్రభువుని నమ్మని వారు పాపులే. వారు పాపంలోనే మరణిస్తారు. పాపిగా మరణించిన ఏ వ్యక్తి పరలోకం చేరలేడు. ప్రభువుని నమ్మి, ప్రభు అని ఒప్పుకొని, ఆయన్ని రక్షకుడిగా స్వీకరించి, బాప్తిస్మం పొంది, పాపాలు ఒప్పుకుంటారే, వీళ్ళు పరలోక రాజ్యానికి చేరతారు. పరలోక రాజ్యం చేరాలంటే ప్రియ విశ్వాసులారా, యేసు ప్రభు అని నమ్మాలి. రక్షకుడని నమ్మాలి. ఆయన చేసిన త్యాగం మన నోటితో ఒప్పుకోవాలి. పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టాలి. బాప్తిస్మం పొందాలి. పరిశుద్ధతగా జీవించాలి. ఇవి చాలా అవసరం. ఇదిగో మీ చుట్టూనున్న వారు, మన చుట్టూనున్న సమాజం ఎందరో ఇంకను ప్రభువుని నమ్మలేదు, విశ్వసించలేదు. విశ్వసింపని హేతు చేత వారింకను పాపులుగానే ఉన్నారు. పాపంలోనే ఉన్నారు. పాపంలోనే ఉండి, పాపులుగా ఉండి వారొకవేళ చనిపోతారేమో. పాపులుగా ఉండి చనిపోతే వారు నరకానికి వెళతారు కదా! ప్రభువు నుండి మృతులైతే పరలోక రాజ్యం. లేదా ప్రభువునందుండి మృతులైన, ప్రభువునందుండి సజీవులుగా ఉన్న రాకడ సమయానికి ప్రభువునందున్నాం గనక మనం ప్రభువుని నమ్మాం గనక, విశ్వసించాం గనక, బాప్తిస్మం పొందాం గనక, పాపాలన్నింటిని విడిచిపెట్టాం, ఒప్పుకున్నాం కాబట్టి
పరలోక రాజ్యం చేరతాము. మరి ప్రియ విశ్వాసులారా, మీ చుట్టూనున్న వారు, మీ బంధువులు, మీకు తెలిసిన వారు, మీ ఇరుగు పొరుగు, ఇంకను అనేకులు ప్రభువుని ఎరగక పాపపు స్థితిలో, లోకంలో, అజ్ఞానంలో వారు ఉంటుండగా, మీ వంతు మీరు వారి కోసం సువార్తను అందిస్తూ ఉన్నారా? మరో మాట, వారి రక్షణ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారా? చెయ్యండి. వారు ప్రభువుని తెలుసుకోవాలని, వారి మనోనేత్రాలు వెలిగించబడాలని, వెలుగై ఉన్న ప్రభు దగ్గరకొచ్చి, వాళ్ళ స్థితి ఏంటో వాళ్ళు గుర్తించి, వాళ్ళను వాళ్ళు శుద్ధి చేసుకొని, వెలుగు సంబంధులుగా వారు బ్రతుకున్నట్లుగా, లోక సంబంధులుగా కాక, దేవుడి సంబంధులుగా బ్రతుకున్నట్లుగా వారిని మీరు పురికొల్పండి, ప్రోత్సహించండి, ప్రేరేపించండి. సాక్ష్యం చెప్పండి దేవుని గురించి. మిమ్ముని గురించి సాక్ష్యం చెప్పండి. వారి కోసం బలంగా ప్రార్థన చేయండి. ఇదిగో ఇలాంటి సువార్త వాక్యాలు వారికి వినిపించండి. మీ వంతు ప్రయత్నం, పరిచర్య మీరు జరిగించండి. కార్యము ప్రభు జరిగిస్తారు. ప్రియ విశ్వాసులారా జాగ్రత్త. వారే కాదు, మనం కూడా. మనమే కాదు అందరూ. ప్రభువుని విశ్వసించాలి. విశ్వసింపని వారు పాపంలోనే ఉంటారు. పాపంలోనే ఉన్నవారు నరకానికెళ్ళిపోతారు. ఆయన దగ్గరికెళ్ళలేరు. ప్రభు ఆ వచనాలే స్పష్టంగా తెలియచేస్తున్నారు. అయితే వీరు అపార్థం చేసుకుంటున్నారు. 25వ వచనం. కాబట్టి వారు నీవెవరు అని ఆయనను అడగగా యేసు వారితో మొదటి నుండి నేను మీతో ఎవడనని చెప్పుచుంటినో వాడినే. మిమ్మును గూర్చి చెప్పుటకు, తీర్పు తీర్చుటకు చాలా సంగతులు నాకు కలవు. గాని నన్ను పంపినవాడు సత్యవంతుడు. నేను ఆయన యొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నానని ఆ మాటలు వినగానే వాళ్ళడుగుతారు, "అయ్యా! అట్లాగైతే అసలు నువ్వెవరు?" అంటున్నారు. ప్రభు అంటున్నారు, "ఇప్పుడు అడుగుతున్నారా? నేనెవరినో అని ఎప్పటినుండో చెప్పుకుంటున్నా గదా! ఆయన్నే నేను. కానీ మీరు నమ్మట్లేదు కదా! మిమ్మల్ని గురించి మీకు నన్ను గురించి చెప్పమని అడుగుతున్నారా? నేనెప్పటినుండో చెప్తున్నా. నేనే సంగతులు విన్నానో ఆ సంగతులే చెప్తున్నా. నేనేమై ఉన్నానో అవే చెప్తున్నా. అయితే వినండి, మిమ్మల్ని గురించి చెప్పాలంటే చాలా సంగతులున్నాయి. కానీ మిమ్మల్ని గురించి చెప్పాలని, తీర్పు తీర్చడానికి నేను రాలేదు. నన్ను పంపినవాడు సత్యవంతుడు. నేను ఆయన యొద్ద నుండి వినిన సంగతులే లోకమునకు బోధిస్తూ ఉన్నాను. నేనేమై ఉన్నానో, నేనెవరి దగ్గర నుండి పంపబడ్డానో, నాకాయనేం బోధించారో, నాకాయనేం తెలియజేస్తున్నారో వాటినే బోధిస్తున్నాను. మిమ్మల్ని గురించి చెప్పాలంటే చాలా సంగతులున్నాయి. అయినా ఎవరినని నేను మొదటి నుండి చెప్పుకుంటున్నానో ఆయన్నే నేను. అట్లంతా అన్నారు. 27వ వచనం. తండ్రిని గూర్చి తమతో ఆయన చెప్పెనని వారు గ్రహించలేదు. కావున యేసు మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు, నా అంతట నేనే ఏమియూ చేయక తండ్రి నాకు చెప్పినట్లు ఈ సంగతులు మాట్లాడుచున్నాననియు మీరు గ్రహించెదరు. నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన కార్యము నేనెల్లప్పుడును చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పెను. అయితే వాళ్ళకింకా చెప్తున్నారు. దృష్టాంతంగా తన సిలువను గురించి చెప్తున్నారు. సిలువలో మీరు నన్ను పైకెత్తుతారు. అప్పుడు నేనేంటో మీకు తెలుస్తుంది. అప్పుడు మీకు నేనెవరో, నేను పంపబడిన ఎక్కడి నుండి పంపబడ్డానో, నేనెవరి గురించి చెప్తున్నానో, ఏవి తెలియజేస్తున్నానో మీకవన్నీ అప్పుడు తెలుస్తాయి అంటూ ప్రభు వారికి తెలియచేస్తున్నారు. 30వ వచనం. ఆయన ఈ సంగతులను మాట్లాడుచుండగా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. విశ్వాసులారా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, అప్పుడంట చాలా మంది ఆయన యందు ఈ మాటలు వింటూ ఇక నమ్మకం పెట్టుకోవడం కొద్ది కొద్దిగా ప్రారంభిస్తూ ఉన్నారు. కొద్ది కొద్ది మందికి విశ్వాసం కలిగింది. అందుకు దేవునికి స్తోత్రం. ప్రియ విశ్వాసి, మరి నీకు విశ్వాసం కలిగిందా? ఈయనెవరో, ఏమిటో, ఈయనెందుకొచ్చారో, ఈయన లోకానికి ఏమై ఉన్నారో, మన జీవితాలకు ఏమై ఉన్నారో, మనకేం దయచేయబోతున్నారో తెలుసుకున్నారా? తెలుసుకొనండి, శ్రద్ధ పెట్టండి. ప్రభువులో ఎక్కువగా ఉండండి, ఆనందించండి, వాక్యాన్ని ధ్యానించండి, ప్రార్థన చేయండి, వాక్యాన్ని శ్రద్ధగా వినండి, ఇతరులకు బోధించండి. మీరు జీవించండి మంచిగా. అప్పుడు మీ జీవితాన్ని చూసి మీ బోధలు వారు శ్రద్ధగా వింటారు. అప్పుడే వారు ప్రభువులోకి రాగలుగుతారు. నీ జీవితం సరిలేని వేళ నువ్వు చెప్పే మాటలు వారికి చెవికి ఎక్కవు. అందుకే మొదట నిన్ను నీవు క్రియాపూర్వకంగా ప్రభువుకి ఇష్టమైన బిడ్డగా మార్చుకో.
అప్పుడు నిన్ను బట్టి ఇతరులు మారతారన్న సంగతి మరువకు. 31 వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమునందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పగా, వారు మేము అబ్రహాము సంతానం. మేము ఎన్నడును ఎవరికీ దాసులమై ఉండలేదే. మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఏల చెప్పుచున్నావని ఆయనతో అనిరి. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడెల్లప్పుడును ఇంట్లో నివాసం చేయుడు. కుమారుడెల్లప్పుడును నివాసం చేయును. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. మీరు అబ్రహాము సంతానములని నాకు తెలియను. అయినను మీలో నా వాక్యమునకు చోట్లేదు గనుక నన్ను చంప వెదకుచున్నారు. నేను నా తండ్రి యొద్ద నుండి చూచిన సంగతులే బోధించుచున్నాను. ఆ ప్రకారము మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటినే జరిగించుచున్నారని వారితో చెప్పెను. ప్రియవిశ్వాసులారా, అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వాళ్ళతో ఇంకా మాట్లాడుతున్నారు. ఏమంటే 30 వచనంలో మనం చదివాం కదా! చాలా మంది ఆయన మీద విశ్వాసం ఉంచారని. అలా యేసయ్యను నమ్మిన యూదులతో ఈ మాటలు చెప్తున్నారు. ఏమనంటే, మీరు నా వాక్యమందు నిలవండి. నన్ను నమ్మారు గదా! నా మాటలు గ్రహిస్తున్నారు గదా! అయితే ఇప్పుడు మీరు నా మాటల యందు నిలవండి. ప్రియ విశ్వాసి, నువ్వు కూడా యేసయ్యని నమ్మావు గదా! యేసయ్య ప్రభువని నమ్మావు గదా! అయితే ఇప్పుడు నువ్వు చేయాల్సిందేంటంటే, ఆయన వాక్యమందు నిలవాలి. నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యము గ్రహిస్తారు. వాక్యంలో నిలిచిన వారు నిజమైన శిష్యులవుతారు. వాళ్ళు సత్యానికి శిష్యులవుతారు. సత్యమేసే. వారు సత్యంలో నిలుస్తారు. ప్రియవిశ్వాసులారా, మీరు వాక్యమందు నిలిచారా? ఆ వాక్యం మిమ్మల్ని సత్యంలోనికి నడిపిస్తుంది. ఆ తర్వాత ప్రభువు చెప్తారు, అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. మీరు నా వాక్కుల్లో నిలవండి. నిజంగా అప్పుడు నాకు శిష్యులవుతారు. అప్పుడు మీరు సత్యంలో నడుస్తారు. ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ప్రియవిశ్వాసి, దేవునికి శిష్యులమై ఉండాలంటే దేవుని ఆజ్ఞలకు లోబడే వారమై, దేవునికి విధేయులమై, సత్యమందున్న వారమై, ప్రభు వాక్కుల్లో నిలిచిన వారమై, ప్రభు రాకడకు కనిపెట్టుచున్న వారమై, ప్రభుతో కూడా ఉంటున్న వారమై ఉండాలి. అప్పుడు సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. వీళ్ళంటారు, మేము అబ్రహాము సంతానం కదా! మేము ఎన్నడూను ఎవరికిని దాసులమై ఉండలేదు కదా! మరి సత్యం మమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందని నువ్వెట్లా చెప్తున్నావయ్యా? అని ఆయనతో అన్నారు. విశ్వాసులారా, వాస్తవానికి వీరు యూదులు. ఈ యూదుల్ని బబులోను రాజు చెరగొనిపోతే, ఆ బబులోనీయుల్ని మాదీయ పారసీకులు చెరగొనిపోతే, ఆ తర్వాత రాజ్యాలు మారుతూ వచ్చాయి. మరికొంత కాలానికి ఇప్పుడు వీరందరూ రోమా ప్రభుత్వం చేతి క్రిందన ఉన్నారు. అలాగూ చూసినా వీరు సొంతంగా అప్పటికి లేరు. స్వేచ్ఛగా లేరు. అయితే మరో మాట ప్రభు చెప్తున్నారు, వీళ్ళు ప్రభువునే అడుగుతున్నారు. మేమెవరికి దాసులంగా ఉండలేదు కదయ్యా! ఇప్పుడు మేము స్వతంత్రులమే గదా! మళ్ళా సత్యం స్వతంత్రులు చేస్తుందంటావేంటి? అంటుంటే ప్రభు ఒక మాట చెప్తున్నారు. అదేంటంటే, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. అవునా? మీరు ప్రభుత్వం యొక్క బానిసత్వంలో లేరా? లేదా శత్రువుల బానిసత్వంలో లేరా? అయితే వినండి. పాపం అనే బానిసత్వంలో ఉన్నారు. ప్రియవిశ్వాసులారా, పాపము యజమానుడిలాగా మన మీద ప్రభుత్వం చేస్తది. ఉదాహరణకు అబద్ధాలు. ఆడటం మొదలుపెట్టిన వారిని పదే పదే అది ఆడిస్తుంది. లేదంటే లోభత్వము, అసూయ, లేదంటే కామతత్వము, వికారపు చేష్టలు, లేదంటే ఎదుటివారిని తోలనాడే స్వభావం, తగ్గింపు లేని స్వభావం, గర్వం, ఇట్లాంటివి అనేకమైనవి ఉన్నవే. ఇవన్నీ పాపం. ఈ పాపం ఎలా ఉంటుందంటే, చేస్తున్న ప్రతి వ్యక్తిని పదే 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 దాన్ని చేయిస్తది. ఎందుకంటే పాపం యజమానుడి స్థాయిలో ఉండి చేస్తున్న వాడిని దాసుడిగా మార్చుకుంటుంది. ఉదాహరణకు త్రాగుబోతులున్నారు. వారికదొక వ్యసనం. ఆ వ్యసనం ఏం చేస్తుందంటే పదే 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 వారి చేత అదే పని చేపిస్తుంది. అర్థమవుతుందా? పాపం కూడా అలాంటిదే. పదే 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 అదే పని చేపిస్తుంది. కాబట్టి మీరు పాపానికి దాసులు.
పాపానికి దాసుడైన వాడు స్వతంత్రుడు ఎట్లా అవుతాడు? ప్రియవిశ్వాసులారా, అక్కడ యేసు ఒక్కడే పరిశుద్ధుడు. మిగతా వారందరూ పాపులే. పాపం చేస్తున్న వారందరూ పాపానికి దాసులే. మరి ఇక్కడ స్వతంత్రత ఎక్కడున్నది? పైగా వీళ్ళు అంటారు, మేము స్వేచ్ఛాపరులం కదా, స్వేచ్ఛ జీవులం కదా, నువ్వు మమ్మల్ని అట్లా అంటావేంటయ్యా అంటే ప్రభు సూటిగా చెప్తున్నారు. పాపం చేసే ప్రతోడు దాసుడే. దాసుడు ఎల్లప్పుడు బయట ఉంటాడు, కుమారుడే ఇంట్లో ఉంటాడు. నేను కుమారుణ్ణి, నాలోకి రండి, నేను మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తా, దాసులుగా ఉంచను. విశ్వాసి, నిజమే. ఈయన కుమారుడు, ఈయన త్రిత్వంలో భాగం. ఈయనకు కుమారత్వపు స్థానం ఉంది. ఈయన తండ్రిని తండ్రిగా పిలుస్తారు. ఆయన తండ్రికి కుమారుడిగా ఉన్నారు. ఈ కుమారుని దగ్గరికి నీవు నేను వస్తే మనల్ని కుమారులుగా మారుస్తాడు, దాసులుగా ఉంచడు. ఈయన దగ్గరికి రా, పాపం నుండి విడిపిస్తాడు. నీ పాపాన్ని క్షమించి నిన్ను పరిశుద్ధునిగా మారుస్తాడు. అప్పుడు నీవు పాపానికి దాసుడుగా కాక దేవునికి బిడ్డగా మారుతావు. అందుకు ప్రభు దగ్గరికి రావాలి. అందుకే నువ్వు ప్రభువుని వెంబడించాలి. పాపం చేస్తున్నంతకాలం పాపానికి దాసుడు అవుతావు. ప్రియ విశ్వాసి, నువ్వెవరు అయినా సరే, ఏం చేస్తున్నా సరే, అది దేవునికి ఆయస్కరమైంది అయితే అది పాపం. ఆ పాపం నీతో పదే పదే అదే చేపిస్తుంది. ఆ బానిసత్వం నుండి నువ్వు విడుదల పొందాలని, ఆ పాప బానిసత్వపు సంఖ్యలు తెంచాలని ప్రభు శిలువ మీద మన కోసం మరణించారు. ఇంక నువ్వు పాపంలోనే బ్రతుకుతున్నావా? ఆ స్త్రీని క్షమించిన దేవుడే నిన్ను నన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ స్త్రీ కోసం ప్రాణత్యాగం చేసి తన శిక్షను తప్పించిన దేవుడు పాపం వలన పడే మన మీదున్న శిక్షను కూడా తొలగించాడు. మరి ఇంక నువ్వు పాపమును విడవకుండా ఉంటే, ఇంక నువ్వు పాపంలోనే బానిసగా బ్రతుకుతూ ఉంటే నువ్వు స్వతంత్రుడు ఎట్లా అవుతావు? నువ్వు స్వతంత్రత పొందాలనుకుంటున్నావా? అసూయ నుండి, స్వార్థం నుండి, ద్వేషం నుండి, పాపం నుండి నీకు స్వాతంత్రం కావాలా? అయితే ప్రభువులోకి రా. ప్రభువులోకి వచ్చిన వారు స్వతంత్రులు. ఎందుకంటే ఆయన కుమారుడు. తన దగ్గరకు వచ్చిన వారందరినీ స్వతంత్రులుగా మారుస్తాడు, కుమారులుగా స్వీకరిస్తాడు. అన్న విషయం మనం మర్చిపోకూడదు. 37వ వచనం నుంచి, మీరు అబ్రహాం సంతానం అని నాకు తెలుసు. అయినను మీలో నా వాక్యానికి చోట్లేదు గనుక నన్ను చంపవెదుకుచున్నారు. నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధిస్తున్నాను. ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద వినిటే వినిన వాటినే జరిగిస్తున్నారు. మీరు అబ్రహాం సంతానం అని చెప్పుకుంటున్నారా? చెప్పుకున్నంత మాత్రాన సరిపోదు. నేను నా తండ్రి దగ్గర నుండి వచ్చాను. తండ్రి నాకేది చెప్పారో అదే చేస్తున్నాను. మరి మీరు మీ తండ్రి చెప్పిందే చేస్తున్నారు. అయితే ఇంతకు వీళ్ళ తండ్రి ఎవరో ప్రభువు తెలియజేస్తారు. చూద్దాం రండి. 39వ వచనం. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాము అనిరి. యేసు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు. దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పుచున్న వాడనైన నన్ను మీరిప్పుడు చంపవెదుకుచున్నారే. అబ్రహాము అట్లు చేయలేదు. మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పెను. ప్రభువు అదే మాట మళ్ళా అంటున్నారు. ఇదిగో నేను నా తండ్రి చెప్పింది చేస్తున్నా, మీరు మీ తండ్రి చెప్పింది చేస్తున్నారంటే వాళ్ళ కోపం వచ్చి, మా తండ్రి అబ్రహాం అయ్యా అన్నారు. అప్పుడు ప్రభు అడుగుతారు, అబ్రహాము మీ తండ్రి అయితే అబ్రహాం క్రియలు మీలో ఏవి? నిజమే కదా. అబ్రహాము, అబ్రామా రా, నువ్వు నీ తండ్రి యొద్ద నుండి, బంధువుల యొద్ద నుండి, నీ స్వజనుల యొద్ద నుండి రా, నేను చూపించు చోటకి వెళ్ళు, నిన్ను ఆశీర్వదిస్తానంటే ఆ ఒక్క మాట పట్టుకొని సమస్తాన్ని వదులుకుని వెళ్ళిన అబ్రహాం. దేవుని మీద సంపూర్ణ విశ్వాసం చూపించిన అబ్రహాం ఎక్కడ? సాక్షాత్తు దేవుడే వచ్చి వాళ్ళ ముందు నించుంటే నమ్మను పో అని వీళ్ళెక్కడ? చూస్తున్నారా? వ్యత్యాసాన్ని గమనిస్తున్నారా? అబ్రహాం ఏమో దేవుని స్వరాన్ని విని నమ్మి దేవుడు వెళ్ళమన్న చోటకల్లా వెళ్ళాడు. వీళ్ళు సాక్షాత్తు దేవుడే వాళ్ళ ముందు నుంచుంటే నమ్మరు. మరి వీళ్ళు అబ్రహాం పిల్లలా? కాదు కదా. ప్రభు అదే చెప్తున్నారు. అంతేకాదు అలా చెప్పేసి, మీరు అలా చేయట్లేదు కదా, కాబట్టి మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారు అన్నారు వాళ్ళతో. అందుకు వారు, మేము వ్యభిచారం వలన పుట్టినవాము కాము, దేవుడొక్కడే మాకు తండ్రిని చెప్పెను. యేసు వారితో ఇట్లనెను, దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను. నా అంతట నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. మీరెలా నా మాటలు గ్రహింపుకున్నారు? మీరు నా బోధ విననేరక ఉండుట వల్లనే గదా. మీరు మీ తండ్రియగు అపవాది సాతాను సంబంధులు. మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు.
వాని యందు సత్యం లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. నేను సత్యమే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యమును చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? విశ్వాసులారా, ప్రభు ఇక్కడ సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అబ్రహాం మీ తండ్రి అయితే మీ క్రియలు అబ్రహాంలో ఏ క్రియలు ఉన్నాయో మీలో ఆ క్రియలు లేవేంటి? అబ్రహాం నన్ను నమ్మాడు, మీరెందుకు నన్ను నమ్మరు అంటుంటే, అయ్యా ఏంటయ్యా మేము అబ్రహాం పిల్లలమే, మేము పాపం వలన వ్యభిచారం వలన ఏం పుట్ల అంటుంటే, మీరు అబ్రహాం పిల్లలు కాదు. అబ్రహాం పిల్లలైతే మీరు నా మాటలు నమ్మేవారు, నన్ను ప్రేమించేవారు, నాలో నిలిచేవారు, నా వాక్యాన్ని గైకొనేవారు. మీరు ఇవేవి చేయట్లేదు. పైగాను మీరు సాతాను పిల్లల్లాగా కనిపిస్తున్నారు. మీ తండ్రి సాతాను. సాతాను ఆది నుండి అబద్ధికుడు. సాతాను ఆది నుండి నరహంతకుడు. వాడు ద్రోహి. వాడు తనకు నచ్చిందే చేస్తాడు. వ్యర్థమైన కార్యక్రమాల్లో వాడుంటాడు. మలినమైన పనులు చేస్తాడు. మీలో కూడా ఆ క్రియలే ఉన్నాయి గదా! మీరు నన్ను చంపాలనుకుంటున్నారు గదా! మీరు నేను సత్యం చెప్తే నమ్మట్లేదు కదా! నాలో పాపం ఉన్నదని ఎవరు స్థాపించగలరు? ప్రియ విశ్వాసులారా, సూటిగా ప్రభు అడుగుతున్న సవాలిది. నాలో పాపం ఉందని ఎవరు రుజువు చేయగలరు? ఆయనలో పాపం లేదు గనుకనే సూటిగా చెప్తున్నాడు. ఆరంభంలో చెప్పారు కదా! ఒక్క పాపం కూడా చేయనోడు, పాపం లేనివాడు మొదట రాయి ఎయండంటే ఒక్కడు వేశారా? వేయలేదు. ఎందుకు? వాళ్ళందరూ పాపులే. వాళ్ళెవ్వరి దగ్గరికెళ్ళైనా అడగండి. నేను పాపిని కాదని చెప్పమనండి. ఎవరు చెప్పలేరు. కానీ యేసు చెప్తారు. ఎందుకంటే ఆయనలో పాపము లేదు. మచ్చుకైనను లేదు. అందుకే స్పష్టంగా చెప్తున్నారు. ఏ పాపము నాలో లేదు. అలా ఉందని స్థాపించేవాడెవడు? మీరు సాతాను పిల్లలుగా ఉన్నారు. ప్రియవిశ్వాసి, నీవెవరి బిడ్డగా ఉన్నావు? విశ్వాసం ఉంచి దేవుని బిడ్డగా ఉన్నావా? విశ్వాసం ఉంచని సాతాను బిడ్డగా ఉన్నావా? మీరు సాతాను పిల్లలు. నేను సత్యం చెప్పినా మీరు చెప్పుచున్న యెడల మీరెందుకు నన్ను నమ్మరు? 47 వచనం. దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పెను. అందుకు యూదులు, నీవు సమరయుడవు, దయ్యములు పట్టిన వాడవు అని మేము చెప్పిన మాట సరియే గదా అని ఆయనతో చెప్పారు. యేసు, నేను దయ్యములు పట్టిన వాడను కాను. నా తండ్రి ఘనపరచువాడను. తండ్రిని ఘనపరచువాడను. మీరు నన్ను అవమానపరచుచున్నారు. నేను నా మహిమను వెదకుటలేదు. వెదకుచు తీర్పు తీర్చుచు ఉండువాడొకడు కలడు. ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడెన్నడును మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని ఉత్తరమిచ్చెను. అందుకు యోధులు, నీవు దయ్యాలు పట్టిన వాడవని ఇప్పుడెరుగుదుము. అబ్రహాము ప్రవక్తలను చనిపోయిరి. అయినను ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడు ఎన్నడును మరణము రుచి చూడడని నీవు చెప్పుచున్నావే. మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయింది కదా! నీవు అతని కంటే గొప్పవాడవా? ప్రవక్తలు చనిపోయిరి. నిన్ను నీవెవడవని చెప్పుకొనుచున్నావని ఆయనను అడిగిరి. అందుకు యేసు, నన్ను నేనే మహిమపరచుకొనిన ఎడల నా మహిమ వట్టిది. మా దేవుడని మీరెవరిని గురించి చెప్పుదురో ఆ నా తండ్రియే నన్ను మహిమపరచుచున్నాడు. మీరు ఆయనను ఎరగరు. నేను ఆయనను ఎరుగుదును. ఆయనను ఎరగనని నేను చెప్పిన యెడల నేను మీ వలెనే నేనును అబద్ధికుడనై ఉందును. గాని నేను ఆయనను ఎరుగుదును. ఆయన మాట గైకొనుచున్నాను. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినమున చూతుమని మిగుల ఆనందించెను. అది చూచి సంతోషించెను అనెను. అందుకు యూదులు, నీవింకను 50 సంవత్సరాలైనా లేవు. నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా, యేసు, అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. కాబట్టి వారు ఆయన మీద రాళ్లు రువ్వుటకు ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయంలో నుండి బయటకు వెళ్ళిపోయెను. వాళ్ళింకా మాట్లాడుతున్నారు. సంభాషణ పెరిగిపోతుంది. మీరు నా మాటలు నమ్మరు. నేను సత్యమే చెప్తున్నాను. నాలో పాపముందని మీలో ఎవరు స్థాపించగలరు? మీరు సాతాను సంబంధుల్లాగున్నారు. మీరు దేవుని మాటలు నమ్మేవారు కారు అంటుంటే వాళ్ళకి కోపమొచ్చేసింది. అయ్యా! నువ్వేంటి ఇట్లా మాట్లాడుతున్నావు? నువ్వు దయ్యాలు పట్టిన వాడవు.
నువ్వేంటి ఇట్లా మాట్లాడుతున్నావు? నువ్వు సమరయుడవు. నువ్వు దయ్యాలు పట్టిన వాడవు అని మేము ముందు చెప్పాం గదా! ఆ మాట ఈవేళ నిజమే అనిపిస్తుంది. ఏంటి మేము సాతాను పిల్లలమా? మేము అబ్రహాం పిల్లలమైతే మమ్మల్ని ఇట్లా అంటావా? నువ్వే సమరయుడవు. నువ్వే దయ్యాలు పట్టిన వాడవు. అంటంటే ప్రభు అంటారు, నేను దయ్యాలు పట్టిన వాడను కాను. సమరయుడను కాను. నా తండ్రిని నేను గనపరచువాడను. మీరేమో నన్ను అవమానిస్తున్నారు. నేను నా మహిమను వెతకట్లేదు. నేను మీకు తీర్పు తీర్చాల్సిన అవసరం కూడా లేదు. నా మాట గైకొనని యెడల ఎవరైతే గైకొంటారో, నా మాట ఎవరైతే వింటారో, నా మాట ఎవరైతే పాటిస్తారో వారు మరణాన్నే చూడరు అని చెప్తుంటే, వాళ్ళప్పుడు అంటున్నారు, "ఇదిగో ఇప్పుడు ఈ మాటను బట్టే నువ్వు నిజంగా దయ్యాలు పట్టినోడివే. నీకు దయ్యం పట్టింది. అబ్రహాము చనిపోలేదా? ప్రవక్తలు చనిపోలేదా? మరి నీ మాటలు వింటే చావరని చెప్తున్నావు" అంటున్నారు. ప్రియ విశ్వాసులారా, ఎందుకంటే ఆరంభంలోనే చెప్పారు. పునరుత్థానము, జీవము నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా బ్రతుకుతాడు. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోడని. ప్రియవిశ్వాసి, దేవుని యందున్న వారికి నిత్యజీవం ఉంది. ఆయనను నమ్మిన వారికి పరలోక రాజ్యం ఉన్నది. ఒకవేళ ఈ లోకయాత్ర ముగించి మంటికి చేరినప్పటికీ మహిమతో ప్రభు మరలా లేపుతాడు. మహిమ శరీరాలు ధరించుకొని అక్షయ బీజం కలిగిన వారమై దేవునితో అక్షయ శరీరాలతో మనందరం ఆయనతో కూడా ఉంటాము. ఆ నిరీక్షణ వీళ్ళకి లేదు. అందుకే ఆయన సూటిగా చెప్పిన, ఇదిగో ఒకవేళ నా మాటలు వినేవాళ్ళైతే వాళ్ళు మరణం చూడరు. ఎందుకంటే మరణం ఇక్కడ నరకానికి సాదృశ్యం. నరకం. ఆ నరకానికి వాళ్ళు పోరు. నాతో ఉంటారు. అంటంటే నువ్వు అబ్రాహాం కన్నా గొప్పవాడివా? అబ్రాహాం చచ్చిపోయాడు కదా! ఏం మాట్లాడుతున్నావు దెయ్యం పట్టినట్టుగా? అంటంటే ప్రభు అంటారు, నాకు దెయ్యం పట్టలేదు. మీరే తెలుసుకోండి అని చెప్తుంటే వాళ్ళింకా అంటారు, నేను నా తండ్రిని గనపరుస్తున్నా. మీరు నన్ను అవమానిస్తున్నారు. అట్లంతా అంటంటే, ఏంటయ్యా నువ్వు అబ్రాహాం కన్నా గొప్పోడివా? ప్రవక్తల కన్నా గొప్పోడివా? నువ్వెవరివి? అట్లా అంతంటే నేను అబ్రహాం కన్నా అబ్రహాం పుట్టక ముందే ఉన్నవాడును. నిజమే. ఈయన దేవుడు, సర్వశక్తి గల దేవుడు. ఆది, అంతము ఆయనే. యహమందు, పరమందు సర్వ అధికారాలు గల దేవుడు. సర్వ సృష్టిని స్థాపించినవాడు, సృజించినవాడు, శాసించినవాడు. నోటి మాటతో సృష్టిని చేయగలిగిన దేవుడు, చేసిన నాథుడు. ఆయనే. ఆయన నోటి మాటకు శక్తి ఉన్నది. ఆయన చేతి క్రియలకు శక్తి ఉన్నది. ఆయన కార్యాలు గొప్పవి. నేను అబ్రహాము కంటే ముందున్నవాడను. అబ్రాహామును చేసిన వాడే ఆయన. ఆయన దగ్గరే వాళ్ళలా మాట్లాడుతున్నారు. చూడండి. అప్పుడు వాళ్ళు ఇంకా కోపం తెచ్చుకున్నారు. ఏంటి? అబ్రహాం కన్నా నువ్వు గొప్పోడివా? అబ్రహాం కన్నా ముందున్నోడివా? అంటూ కోపం తెచ్చుకొని రాళ్ళెత్తారంట కొట్టడానికి. కానీ యేసు ఆరంభంలోనే చూసాం గదా! ఆయన సమయం ఇంకా రాలేదు. ఎవరి చేతికి, ఎవరి ప్రయత్నాలకు ఆయన దొరకడు. ప్రియులారా అధ్యాయం విన్నారు కదా! ఆరంభంలో పాపాత్మురాలైన స్త్రీ. ఆ స్త్రీ పాపం చేసింది. ప్రభు ఆమెను క్షమించాడు. ప్రభు క్షమాపణ గొప్పది. కారణం ప్రభు పాపులందరి కోసం మరణం కాబోతున్నాడు. అందుకే క్షమించాడు. ఆయన నీ కోసం, నా కోసం కూడా మరణించాడు. నిన్ను, నన్ను కూడా క్షమిస్తాడు. ఎందుకంటే ఆయనే వెలుగు. ఆ వెలుగు దగ్గరకొస్తే మన స్థితి ఏంటో మనకు తెలుస్తుంది. ఆయనే జీవం. ఆ జీవం కావాలంటే ఆయన దగ్గరికి రావాలి. ఆయన విశ్వసిస్తే ఆయన పిల్లలం. ఆయన్ని విశ్వసించకపోతే పాపంలోనే ఉండి చచ్చిపోతాం. పాపంలోనే ఉండి చచ్చిపోయేవారు తీర్పుకు వెళ్తారు. ఆయన మాటలు వినేవారు నిత్య జీవానికి వెళతారు. మీరు ఏం చెప్తున్నారు? మీరు ఏం చేస్తున్నారు? మీరు నా శిష్యులయ్యుంటే మీలో నా వాక్యం ఉండాలి. నేను వెలుగుని. మీరు నా వెలుగులో ఉండాలి. ప్రియ విశ్వాసులారా, మరి మీరు దేవుని జీవపు వెలుగులో ఉన్నారా? అయితే మీరు చీకట్లో నడవరు. వాక్యం అనే దేవుని వెలుగులో మీరుండండి. దేవుని వాక్యపు వెలుగులో మీ అవిధేయతలను సరిచేసుకోండి. అతిక్రమాలు శుద్ధి చేసుకోండి. ప్రతి సమయమందు శుద్ధి చేయబడుతూ, దేవుని రాకడ కొరకు ఎల్లవేళలా సిద్ధపడుతూ, వాక్యాన్ని ధ్యానిస్తూ, ఇతరులకు బోధిస్తూ, శ్రద్ధ కలిగి ప్రార్థన యందు నిలకడ కలిగి, పట్టుదలతో ప్రార్థిస్తూ, మెలకువ కలిగి, మీరు సిద్ధపడుతూ అనేకుల్ని సిద్ధపరుస్తూ, వెలుగయ్యున్న దేవుని దగ్గరికి, దేవుని వెలుగులోకి అనేకుల్ని తీసుకొని రండి. ప్రభు మీద విశ్వాసం ఉంచండి. ప్రభు మాటలు నమ్మండి. ప్రభు మాటలు మీలో ఉండనీయండి. మీరప్పుడు దేవుని పిల్లలవుతారు. దేవుని పిల్లలు దేవునితో కూడా ఉంటారు. యూదులైతే ఆయన్ని "నువ్వు సమరయుడివి, నువ్వు దయ్యాలు పట్టినవాడివి" అంటున్నారు. వాళ్ళిచ్చిన బిరుదు అది.
వాళ్ళాయన్ని ఎప్పుడు నమ్మరు. మీరెప్పుడు నేను సత్యం చెప్పినా నమ్మరు. మీరు తండ్రిని చూడలేదు, నన్ను చూడలేదు. నా క్రియలు మీరు నమ్మరు. నా తండ్రి మీరు గుర్తించలేరు. అందుకే నేను వెళ్ళే చోటికి మీరు రాలేరు అంటున్నాడు ప్రభు. ప్రియ విశ్వాసి, మనము ఇట్టి అజ్ఞానపు స్థితిలో ఉంటే నిజముగానే మనం ప్రభు వెళ్ళే చోటికి వెళ్ళలేం. ప్రభు ఉన్న చోటికి మనం చేరలేం. ఈ అజ్ఞానాన్ని విడిచిపెట్టి జీవమయ్యున్న, వెలుగయ్యున్న, సత్యమయ్యున్న దేవుని మాటలు అంగీకరించి విశ్వాసం ఉంచి ప్రభు దగ్గరకొచ్చి క్షమించబడ్డామో మనం ఆయనతో ఆయన ఉండు చోటికి వెళ్తాము. ప్రభు మనల్ని తీసుకెళ్లాలని త్వరలో రాబోతున్నాడు. ప్రియ విశ్వాసి, సిద్ధపడ్డావా? సిద్ధపడు, అనేకుల్ని సిద్ధపరచు. ప్రభు అలాంటి కృప మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. మన ప్రభు అయిన యేసయ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.